రాజ్యాంగబద్ధంగా పదవులు పొంది ఆ రాజ్యాంగాన్ని దాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు విలువ గౌరవం ఇవ్వకుండా దురహంకారంతో అవమానించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును తక్షణమే ఎమ్మెల్యే పదవి నుండి తొలగించి పార్టీ నుంచి కూడా బర్తరఫ్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పీఠాపురం ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు డిమాండ్ చేశారు. పీఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు క్షమాపణ చెప్పుకుని పద్ధతి మార్చుకోకుంటే దళిత బీసీ మైనార్టీ వర్గాల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని లోవరాజు హెచ్చరించారు. కార్యక్రమంలో పవన్, సురేష్, సన్నీ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు మరి ఏ రకంగా చూస్తారు అనేది ఆయన మీద ఉంచేసాం. అలాగే ఈ రఘురామరాజు కృష్ణ ఈయన్ని వెంటనే పార్టీ నుంచి తొలగించాలా, అతని పదవి నుంచి బతలపు చేయాలి. ఎందుకనంటే ఒక అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తాడు. రాజ్యాంగంబద్ధంగానే పనిచేస్తాను, రాజ్యాంగాన్ని అనుసరించుకుని నడుస్తాను, రాజ్యాంగాన్ని అనుసరించుకుని ప్రజలకు పనిచేస్తానని. నువ్వు రాజ్యాంగం రాసిన నిర్మాత ఒక పుట ఉన్న పెక్షీనే నువ్వు ఆ జనాలతో నీకేదో పెద్ద గొప్ప వచ్చేస్తుందని చింపేసి నువ్వు రాజ్యాంగంబద్ధంగా నువ్వేం పనులు చేస్తావు, నువ్వేం పనులు చేయవు. కాబట్టి అవన్నీ ఇప్పటికీ ఒక వారం అవుతుందమ్మా ఈ రోజుకి. ఆ వారం రోజులు పెట్టి కూడా అంబేద్కర్ గారు అంటే ఒక గౌరవం కూడా లేదు. మళ్ళీ నువ్వు బాబు మీ గొడవ తేను బాబు, అంబేద్కర్ గారు జై హోర్లండి, జై భీమండి అని దొంగ న్యూస్లు, దొంగ వ్యవహారం మాట్లాడుతూ ఉన్నావు. రఘురామరాజు గారు నీకు సిద్ధశుద్ధి లేదు. సిద్ధశుద్ధి ఉండేలాగుంటే ఇప్పటికే అంబేద్కర్ పాలాభిషేకం చేసి ఆ ఊళ్ళోకి వెళ్ళి సారీ చెప్పి ఆ పెచ్చి అక్కడ కట్టిద్దు నువ్వు. కానీ కట్టించకుండా నువ్వు ఆ పాలాభిషేకం చేయకుండా నువ్వేదో సాకులు చెప్పుకుని నేను రాజుని కదా, నన్ను ఎవడు ఏం చేస్తాడు అని చెప్పేసి ఉరలుగుతున్నావు. నీ ఉరలుకి ఏదో భయపడతారనుకుంటున్నామో. నీకు ఇంకా ముందుంది ముసలి పండుగ, కంగారు పడుకో. సూత్రం దళితులందరూ కూడా వ్యవస్థ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా నీ గురించి, నువ్వు చేసిన పొరపాటు పని గురించి చూస్తూ ఉన్నారు. నువ్వు త్వరలోనే అంబేద్కర్ పాలాభిషేకం చేసి క్షమాపణ చెప్పాలా. నువ్వు క్షమాపణ చెప్పినా నీ మీద కేసు ఆగదు. అతని మీద కేసు పెట్టాలి, అతను అరెస్ట్ చేయాలి. అలాగే నీ చేసే పనుల్ని చూసి ప్రతి ఒక్కరు సిగ్గుపడుతున్నారు. నువ్వు ఒకడు ఏదో రాజుని కదా, రాజుని ఇదిలాగా ఉంటారు కదా, నువ్వు రాజు పరిపాలన చేద్దావు కదా అనుకున్నావు. ఎన్నాళ్ళు రోజులు కాదు రాజు పరిపాలన చేయడానికి. ప్రతి ఒక్కరికి కూడా నాణ్యత ఉంది. మంచి ఏటో చెడ్డ ఏటో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి రాజుగారు మీరు గౌరవంగా అంబేద్కర్ పాలాభిషేకం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నీ నియోజకవర్గంలో భారీ ఎత్తుని నువ్వు ఊళ్ళోకి రాకుండా నీ ఇంటిని ముట్టడంతారని చెప్పేసి ఈ బహుజన సమాజ్ పార్టీ తరపుని, దళితులందరి తరపుని నేను కోరుకుంటా సెలవు తీసుకుంటున్నాను.